ఇక మెగా కూటమి నుంచి చిరుతతో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చారు రామ్ చరణ్. మాస్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వం తెరకెక్కించిన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ గా మంచి హిట్ కూడా అందుకుందనమాట. కాగా పూరి చేసే ప్రతి చిత్రంలో అలీకి ఒక పాత్ర తప్పకుండా ఉంటుంది. అయితే చిరుత కథ అనుకున్నప్పుడు అసలు ఇందులో అలీకి ఎలాంటి పాత్ర రాలేదనుకోవద్దు. కానీ స్క్రిప్ట్ పనులపై బ్యాంకాక్ వెళ్తున్న సమయంలో ఎదురైన అనుభవాల కారణంగా అలీ కోసం పాత్రను సిద్ధం చేసినట్టు పూరి జగన్నాథ్ తెలిపారు. అయితే చిరు కథ ఓకే అయిన తర్వాత స్క్రిప్ట్ రాసుకోవడానికి బ్యాంకాక్ బయలుదేరాడు పూరి జగన్నాథ్. హైదరాబాద్ ఎయిర్పోర్ట్‌కు వెళ్ళగానే సెక్యూరిటీ చెక్ వద్ద సార్ కొత్త సినిమా కోసం వెళ్తున్నారా? అలీ ఏ పాత్ర నటిస్తున్నారని చెప్పి భద్రతా సిబ్బంది నన్ను బతకనివ్వలేదనమాట. ఒకానొక సమయంలో వారందరూ వెంటపడ్డారు. అయితే ఆ తర్వాత బోర్డింగ్ పాస్ తీసుకున్న సమయంలో మరో వ్యక్తి సార్ అలీ క్యారెక్టర్ ఏంటి అని అడిగారు. దీంతో ఆలోచనలో పడ్డా. వెంటనే నిర్మాత అశ్విన్ దత్ గారికి ఫోన్ చేసి సార్ వెంటనే అలీ డేట్స్ తీసుకోండి. ఈ సినిమాలో ఆయనకు క్యారెక్టర్ ఇవ్వకపోతే జనాలు ఊరుకునే లేరని చెప్పి అన్నారనమాట. అయితే అలా చెప్పడంతో అలీ డేట్స్ బుక్ చేశారు. బ్యాంకాక్ వెళ్ళిన తర్వాత అక్కడి వాళ్ళని చూసి నచ్చి మీ పాత్ర రాసుకున్నట్టు వారు చెప్పారు. అది ఎంత సూపర్ హిట్ అయిందో అందరికీ తెలిసిన విషయం. అయితే పూరి జగన్నాథ్ దర్శకత్వంలో చిరుత సినిమా వచ్చి ఒక పెద్ద సక్సెస్ కూడా అయిందనమాట. ఇక చిరుతలో నచ్చిమిగా అలీ పాత్ర వేషధారణ అన్ని ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించాయి. ఆయన చేసిన క్యారెక్టర్లో భిన్నమైన పాత్రగా నచ్చిమి గుర్తింపు తెచ్చింది. ఎప్పటికీ బుల్లితెరపై నచ్చిమిగా అలీ కనపడుతున్న నవ్వులు పువ్వులు పూయిస్తున్నారు. ఇంకా రామ్ చరణ్ గేమ్ చేంజర్ రిలీజ్ కాబోతుంది. సంక్రాంతి కాలంగా జనవరి 10న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక శంకర్ దర్శకుడు రూపొందిన ఈ సినిమా కియారా అడ్వాణి కథానాయిక దిల్ రాజు నిర్మించారు. సో మీరు కూడా ఈ వీడియో చూసి లైక్ చేయండి.